సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేయడంతో ఆమె రాజకీయ జీవితంలో పార్లమెంటరీ రాజకీయ చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది. లోక్సభలో సోనియా శకం ముగిసింది. అయితే ఆమె ఇంకా యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటారు, పార్లమెంట్లో కూడా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఏదైనా కూటమి ఏర్పడితే అది ఇండియా కూటమి కావచ్చు, లేదా భవిష్యత్తులో యూపీఏ 3 కావచ్చు, దానికి కూడా మన నాయకత్వం వహిస్తూనే ఉంటారు. కానీ 77 ఏళ్ల వయసులో అనారోగ్యం కూడా పరిగణలోకి తీసుకుంటే ఎన్నికల రాజకీయాల్లో ఉండకూడదని సోనియా గాంధీ నిర్ణయించుకున్నట్టు కనబడుతోంది. హిమాచల్, రాజస్థాన్, తెలంగాణ ఇలా అనేక కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్న రాష్ట్రాల నుంచి ఆమెను పోటీ చేయమని అడిగారు. కానీ ఆమె రాజస్థాన్ ఎంచుకున్నారు. ఒక రకంగా వ్యూహాత్మక నిర్ణయమే. ఎందుకంటే ఆల్రెడీ రాహుల్ గాంధీ హిందీ హార్ట్లాండ్ వదిలి సౌత్ ఇండియాలో కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేశారు. సోనియా గాంధీ కూడా హిందీ ప్రాంతం వదిలి తెలంగాణ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుంటే భారతీయ జనతా పార్టీకి ప్రధానమైన కోటగా ఉన్న హిందీ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే రాజకీయాలు చేయకుండా వేరే ప్రాంతంలో రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శ కాంగ్రెస్ పైన పెరిగేది. అందువల్ల ఇప్పుడు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభలో ఉంటారు. ప్రియాంక గాంధీ కూడా రాయబరేలీ సీటు నుంచి పోటీ చేస్తారంటున్నారు. ఎందుకంటే ఇందిరాగాంధీ లోక్సభలో రిప్రజెంట్ చేసిన సీటు, ఇందిరాగాంధీ మొక్క కవలికలుండి ఆమె అత్యంత ప్రభావితమైన నాయకులకు ప్రభావితమైన ప్రజలకు ఇందిరమ్మను గుర్తుకు తెస్తుంది అని కాంగ్రెస్ నమ్ముతున్న ప్రియాంక గాంధీ పోటీ చేయవచ్చని అంటున్నారు. సో 1999లో అంటే తన భర్త రాజీవ్ గాంధీ మరణానంతరం 8 ఏళ్ల తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధపడింది. సోనియా గాంధీ కావాలనుకుంటే 1991లో ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉండే, 2004లో కూడా అవకాశం ఉంది. కానీ 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం, హత్యానంతరం క్రియాశీలక రాజకీయాల పట్ల ఆమె ఆసక్తి చూపలేదు. ఫలితంగా పివి నరసింహారావు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1996 తర్వాత కాంగ్రెస్ ఓడిపోయాక వివిధ సంకీర్ణ కూటముల అధికారం వచ్చాక భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎన్డీఏ ఏర్పడి బలపడ్డాక తిరిగి కాంగ్రెస్కు ఆమె ఆ పార్టీ మిత్రపక్షాలకు సోనియా నాయకత్వం అవసరం వచ్చింది. అందువల్ల సోనియా గాంధీ పర్సువేషన్ తర్వాత అంగీకరించి 1999లో అమేథీ నుంచి లోక్సభకి ఎన్నికయ్యారు. 2004లో రాయబరేలీకి షిఫ్ట్ అయి అక్కడి నుంచి ఆమె లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. 25 ఏళ్ల పాటు లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు సోనియా గాంధీ. ఆమె రాజకీయ చరిత్రలో కూడా చాలా ఆటుపోట్లు ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా ఇటాలియన్ సంతతికి చెందిన ఇటాలియన్ మహిళగా ఆమె పైన విదేశీ మహిళ అనేటువంటి తీవ్రమైన విమర్శ భారతీయ జనతా పార్టీ నుంచి, కాంగ్రెస్ను వ్యతిరేకించిన ప్రాంతీయ పార్టీల నుంచి అనేక సందర్భాల్లో వచ్చినా కూడా ఆమె ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా క్రియాశీలక రాజకీయాల్లో నిలబడి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. రాజీవ్ గాంధీ సతీమణిగా రాజకీయ ప్రవేశం చేసిన 2 సార్లు యూపీఏకు అధికారాన్ని తెచ్చిపెట్టిన నాయకురాలుగా, వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీఏను ఓడించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యూపీఏకు అధికారాన్ని తెచ్చిపెట్టిన నాయకురాలుగా ఆమె గుర్తింపు. మరీ ముఖ్యంగా 2004లో ప్రధానమంత్రి పదవి తీసుకోనన్న ఆమె భీషణ నిర్ణయం ఆమె గౌరవాన్ని మరింతగా పెంచింది. ఇప్పుడు అడపాదడపా విదేశీ మహిళ అని అంటున్నా అది పెద్దగా ఇప్పుడు ఆమె పైన రాజకీయ అటాక్కు ఆయుధంగా లేదు. ఈవెన్ రాహుల్ గాంధీపై చేసిన దాడికి కూడా ప్రత్యర్థుల నుంచి కానీ మిత్రుల నుంచి విత్ ఇన్ ద పార్టీ కానీ సోనియా గాంధీ పైన ఆ రకమైన అటాక్ లేదు.
మీరు గమనిస్తే కాంగ్రెస్లో గ్రూప్ ఆఫ్ 23 లీడర్స్ అని, డిసిడెంట్ గ్రూప్ అసమ్మతీయులకైనా కాంగ్రెస్ మిత్రపక్షాలుగా అడపాదడపా సంబంధాలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలకైనా సోనియా గాంధీ నాయకత్వం పైన ఎక్కడా భిన్నాభిప్రాయం లేదు. రాహుల్ గాంధీ నాయకత్వం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ సోనియా లీడర్షిప్ అనే వరకు యూనిఫైయింగ్ ఫోర్స్గా కాంగ్రెస్ మిత్రపక్ష రాజకీయాల్లో సోనియా గాంధీ నిలబడ్డారు. ప్రతిపక్షాలు ప్రత్యర్థులు కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షాలు లేదా ఇప్పుడు ప్రత్యర్థులు కూడా కంపారిటివ్లీ సోనియా గాంధీని విమర్శించడానికి ఆమె సామర్థ్యాన్ని కానీ ఆమె సీరియస్నెస్ కానీ ఎవరు ప్రశ్నించలేదు. రాహుల్ గాంధీని ఇమేజ్ దెబ్బతీయడానికి అనేక ప్రయత్నాలు జరిగినా సోనియా గాంధీ ఆ రెస్పెక్టబుల్ ఇమేజ్ నిలబెట్టుకుంది. అందువల్ల సోనియా లోక్సభ శకం ముగియడంతో పాటు ప్రియాంక శకం మొదలవుతుందా అనే చర్చ కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే రాయబరేలీ నుంచి ప్రియాంక గాంధీయే పోటీ చేస్తారని, ఒక దశలో ఆమెను వారణాసిలో మోడీ పైనే పోటీ చేస్తారన్నారు. కానీ మొదటిసారి ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఎంటర్ అవుతున్నప్పుడు వారణాసిలో మోడీతో తలపడడం అంటే సులభమైన విషయం కాదు. అందువల్ల సాధారణంగా రాయబరేలీ సేఫ్ సీటు, ఇతర పార్టీలు సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీ కాంగ్రెస్తో ఎన్ని పంచాయతీలున్నా ఈ 2 సీట్లకు వచ్చే వరకు, రాయబరేలీ అమేథీకి వచ్చే వరకు చాలా సందర్భాల్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది. ఆ రకంగా బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఈ 2 సీట్లలో ఉంటూ వచ్చింది. అమేథీలో రాహుల్ గాంధీ 2019లో ఓడిపోయినా కూడా రాయబరేలీ నుంచి సోనియా గాంధీ గెలవగలిగింది. అంటే సోనియా గాంధీకి ఉన్న పొలిటికల్ గుడ్ విల్ కూడా ఇది తెలియజేస్తుంది. అందువల్ల ఒక ఇటలీ దేశం నుంచి వచ్చి భారతదేశ కోడలై భారత రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని 25 ఏళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నికల్లో గెలుస్తూ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వాన్ని, అధికారాన్ని తెచ్చిపెట్టి ఈ స్థాయిలో రాజకీయ గుర్తింపు ఉండడం సోనియా పొలిటికల్ క్యారియర్లో ఒక విశిష్టమైన భాగం. అందువల్ల ఇది మామూలు విజయం కాదు. సో ఇప్పుడు సోనియా రాజ్యసభకు వెళ్ళడంతో ఆమె ఒక రకంగా గతంతో పోలిస్తే క్రియాశీలక నాయకత్వంలో ఉండే అవకాశం లేదు, ఎందుకంటే ఆమె ఆరోగ్య రీత్యా. బట్ స్టిల్ షీ రిమైన్స్ ఎ గైడింగ్ ఫోర్స్ ఫర్ ద పార్టీ. కానీ ఆమె నిష్క్రమణ లోక్సభ నుంచి ప్రియాంక ఆగమనానికి నాంది పలుకుతుండడం కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకత్వ తరం మార్పుకు సంకేతం.